కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆసుపత్రి ఆవరణలో విద్యుత్ స్తంభాన్ని వాటర్ ట్యాంక్ ఢీకొట్టడంతో విద్యుత్ స్తంభం విరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో హాస్పిటల్ అంతా అంధకారంలోకి వెళ్లింది. ఆపరేషన్ థియేటర్ సైతం చీకటిమయమైంది. ఆసుపత్రిలోని రోగులు విద్యుత్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వాటర్ ట్యాంకులను ఆసుపత్రిలోకి ఎలా అనుమతించారని ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ఆసుపత్రిలోని రోగులు కోరుకుంటున్నారు. ఆసుపత్రి పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో రోజు ఏదో ఒక సంఘటన చోటు చేసుకుంటుందని రోగులు ఆరోపిస్తున్నారు. శ్వాస ఇవ్వదాకా మా వాళ్ళు నాకు కూడా చేయి వస్తుంది. నాకేమో బీపీ ప్రాబ్లం ఉంది. బీపీ తగ్గుతలేదు, కరెంట్ ఏమొస్తుంది, శ్వాస ఇబ్బంది అవుతుంది. గాలికి వస్తుంది, ఏదో తొందరగా చేయాలి. ఇప్పుడు శ్వాస ఆడుతుంది.